ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ 5 బొమ్మలు మీ ఇంట్లో ఉంటే కనుక మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అయితే ఏ 5 బొమ్మలు ఇంట్లో ఉంటే ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది? అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి, మన జీవితంలో సమస్యలు ఉంటే అవి తొలగిపోవటానికి ఇంకా ఏ రకమైనటువంటి చిట్కాలు కాని, నియమాలు కాని మనం పాటించాలి? ఎటువంటి వస్తువులను ఇంట్లో అమర్చుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వస్తు రూపేణా వాస్తు అన్నారు పెద్దలు. వాస్తురీత్యా ఇల్లు కట్టుకున్నప్పటికీ వస్తువులను అమర్చుకునే విషయంలో అంతగా చాలా మంది శ్రద్ధ చూపించరు. ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం మా జాతక గ్రహస్థితి బాగుంది, ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది, అయినా ఎందుకు మాకీ ఇబ్బందులు వస్తున్నాయి అని వాపోతూ ఉంటారు. దానికి కారణం, వాస్తు శాస్త్రం ప్రకారం మనకు ఉన్న మొత్తం ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఏ దిశలో ఉంచితే మంచిది అనే ప్రశ్నకు వాస్తు శాస్త్ర సూచనలు కూడా ఉంటాయి. ఇంటికి ఉపయోగకరమైన వస్తువులను సరైన స్థలంలో అమర్చుకోగలిగితే సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యకరమైన జీవన విధానం కూడా ఏర్పడుతుంది. మనకు 4 దిక్కులు, అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే విదిక్కులు 4, అవి ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ఈ 8 దిక్కుల అధిపతులకు సంబంధించిన వస్తు సామగ్రిని మన ఇంట్లో ఆయా నిర్దిష్ట స్థలాలలో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు దిశలో టీవీ, డివిడి ప్లేయర్స్, రేడియో, షో కోసం పెట్టుకునే బొమ్మలు, వస్తువులకి అనుకూలమైన స్థానం. ఆగ్నేయంలో వంట సంబంధితమైన వస్తువులు, పొయ్యి మొదలైనవి పెట్టుకోవాలి. వంట చేస్తున్నప్పుడు మన ముఖం తూర్పు వైపుకు చూస్తున్నట్లుగా స్టవ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఆగ్నేయ దిశ స్థలంలో బాత్రూంలను నిర్మించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలో పడక గదిని ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే ఆగ్నేయ, దక్షిణ మధ్య భాగంలో నూనెలు, గ్యాస్ సిలిండర్, కిరోసిన్ డబ్బాలు పెట్టుకోవాలి. దక్షిణంలో పిల్లల కోసం, గెస్ట్ల కోసం రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి దక్షిణ దిశ స్థలంలో బాత్రూంలు నిర్మించుకోవచ్చు. అలాగే నైరుతి దిశలో డబ్బును దాచుకునే బీర్వాలు, ఇనుప పెట్టెలు నైరుతి గదిలో నైరుతి మూల, తూర్పు లేక ఉత్తరానికి అభిముఖంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటి ఆవరణ నైరుతి భాగంలో ఇనుప సామాను కాని, గృహరక్షణ కోసం వినియోగించే వస్తువులు కాని ఉండాలి. నైరుతి, పడమర మధ్యలో పిల్లల చదువులు, పెద్దలు మాట్లాడుకోటానికి, మీటింగ్ హాల్ కి అనుకూలమైన స్థలమిది. పడమరలో భోజనం చేసే స్థలం, అంటే డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ భోజనం చేస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది. ఇంటి పడమర దిశ స్థలంలో బాత్రూంలను నిర్మించుకోవచ్చు. అలాగే పడమర, వాయువ్యం మధ్యలో శబ్దం వచ్చే వస్తువులు, రోలు కావచ్చు, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలర్ మొదలైనవి ఉండే స్థలం. అలాగే వాయువ్యంలో చీపురు, చెత్త డబ్బా, పనికిరాని వస్తువులను భద్రపరుచుకునే స్థలం. వాయువ్యం, ఉత్తరం మధ్యలో భార్యాభర్తల పడక స్థలం. ఇంటి వాయువ్య స్థలంలో బాత్రూంలను నిర్మించుకోవచ్చు. అలాగే ఉత్తర దిశలో బంగారు వస్తువులు, డబ్బా మొదలైనవి ఉంచితే ధనలాభం కలుగుతుంది. ఈశాన్యంలో పూజ చేసుకునే స్థలం. ఇంటి ఈశాన్య భాగంలో బోరు, బావి, సంపు మొదలగు లోతుగా ఉండే నీటి నిర్మాణానికి సంబంధించినవి ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్య భాగంలో వంట చేయటానికి అస్సలు పనికిరాదు. రోలుకు, పొయ్యికి మధ్య నడక లేకుండా రోలును ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంటే ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. చీపురును పట్టుకునే భాగం భూమికి ఆనించి నిలబెడితే ఇంట్లో అనేక సమస్యలు, కష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈశాన్యం మూలన తప్ప ఎక్కడైనా డోర్ వెనక భాగంలో కనపడకుండా మేకుకు తగిలించండి. ఇల్లు చిమ్మటానికి ఈశాన్య ప్రాంతం నుండే ప్రారంభించాలి. ఇక ఇంట్లో పెట్టుకోవలసినటువంటి 5 బొమ్మల విషయానికి వచ్చినట్లయితే కనుక, గుర్రం బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే అది చాలా శుభ పరిణామాలను మనకు ఇస్తుంది. వాస్తు శాస్త్రంలో, అలాగే ఫెంగ్ షూయి శాస్త్రంలో రెండింటిలో కూడా జంతువుల విగ్రహాలను పవిత్రంగా భావిస్తూ ఉంటారు. గుర్రం విగ్రహం కుటుంబ ఆర్థిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆనందాన్ని మరియు శ్రేయస్సును కూడా మీకోసం ఇస్తుంది. అలాగే గుర్రం వేగం, పట్టుదల, విధేయత, బలం మరియు విజయాన్ని సూచిస్తుంది. గుర్రం శక్తిని కూడా సూచిస్తుంది. జీవితంలో ముందుకు సాగటానికి మీకు స్ఫూర్తిని కూడా ఇస్తుంది. గుర్రం విగ్రహాన్ని దక్షిణాన ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుర్రపు విగ్రహాన్ని ఉంచేటప్పుడు అది ఏదైనా తలుపు లేదా కిటికీకి ఎదురుగా ఉండేలా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇది సానుకూల శక్తిని
మరియు సానుకూల వైబ్రేషన్స్ ను సృష్టించటంలో సహాయపడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా గుర్రపు ఫోటోలు కానీ లేకపోతే గుర్రపు విగ్రహాలు కానీ ఉంచుకోవాలి. ఈ గుర్రాలను చూస్తే కనుక జీవితంలో ముందుకు సాగిపోతారు. అలాగే మీకు శ్రేయస్సు, ఆరోగ్యం మరియు సంతోషాన్ని సాధించటంలో ఇవి సహాయపడతాయి. అలాగే మీరు ఇంట్లో ఉంచి గుర్రానికి పగ్గాలు మాత్రం ఉండకూడదు. ఇది మీ జీవితంలో ఆగిపోవటాన్ని సూచిస్తుంది. పగ్గాలు లేని గుర్రం శుభసూచకం. అటువంటి గుర్రాలు ఇంట్లో ఉంటే జీవితం ఎల్లప్పుడూ పరుగులు పెడుతుందని, ఎప్పటికీ ఆగదని చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు మీ ఇంటికి దక్షిణ దిశలో ఒక గుర్రం బొమ్మను ఉంచినట్లయితే అది మీ ఇంటికి డబ్బును ఆహ్వానిస్తుంది. ఇంటి ఉత్తర దిశ మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. పడక గదిలో ఒక జత గుర్రాల బొమ్మలను ఉంచుకోవచ్చు. ఇది దంపతుల మధ్య బంధాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సరి సంఖ్యలో మాత్రమే గుర్రాలు ఉండేలాగా చూసుకోవాలి. ఇక మరొక బొమ్మ ఏమిటి అంటే కనుక ఏనుగు. ఏనుగు బొమ్మ అనేది చాలా శుభసూచకం. అలాగే ఏనుగు బొమ్మను లక్ష్మీదేవి వాహనంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఏనుగు బొమ్మ మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా మీరు ఎంతో శ్రేయస్సును పొందుకుంటారు. మీకు అదృష్టాన్ని ఇది తెచ్చిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏనుగు బొమ్మ మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు అప్పుల ఊబి నుండి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఏనుగు ఫోటో కానీ ఏనుగు బొమ్మ కానీ మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే కనుక మత్స్యయుగ్మం అంటే చేపల జంట. అంటే రెండు చేపలు జంటగా ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఉన్నట్లయితే అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ని మీ ఇంట్లోకి తీసుకుని వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింతగా బలపడతాయి. అలాగే ఆ చేపలు బంగారు రంగులో ఉంటే కనుక ఇంకా శుభప్రదమైన ఫలితాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా మత్స్యయుగ్మం అంటే రెండు చేపలు కలిసి ఉన్నటువంటి జంట ఫోటోని పెట్టుకోండి. బంగారు రంగులో చేపలు ఉంటే కనుక అది ఇంకా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక మూడవది ఏమిటి అంటే కనుక గోమాత అంటే ఆవు బొమ్మ. గోమాత సకల దేవతా స్వరూపం అనే విషయం మనందరికీ తెలుసు. గోమాతని మనం సకల దేవతల యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. గోమాతకి మనం పూజ చేసినట్లయితే సకల దేవతలకి మనం పూజ చేసినట్లే. కాబట్టి గోమాత ఫోటోని కానీ గోమాత బొమ్మను కానీ మీరు ఇంట్లో ఉంచుకున్నట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో గోమాత బొమ్మను కానీ ఫోటోను కానీ ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే మరొక బొమ్మ ఏమిటి అంటే కనుక కమటం అంటే తాబేలు బొమ్మ. ఈ తాబేలు అనేది ఆర్థికంగా మన పురోగతిని సూచిస్తుంది. ఇంట్లో తాబేలు ఉండటం చాలా శుభప్రదమని చాలా మంది ఇంట్లో తాబేలును పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది పెంచుకోలేని వారు ఇంట్లో తాబేలు ఫోటోను కానీ బొమ్మను కానీ పెట్టుకున్నా కానీ చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకునేవారు రాగి లోహంతో కానీ ఇత్తడి లోహంతో కానీ తయారు చేసినటువంటి తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. తాబేలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటం కోసం మీ ఇంట్లో తాబేలు బొమ్మను మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ 5 బొమ్మలు అంటే ఏనుగు, గుర్రం, చేపల జంట, గోమాత అలాగే తాబేలు ఈ 5 బొమ్మల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులదూకిపోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ 5 ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఉండేలాగా చూసుకోండి. చూశారు కదండి, ఏ 5 బొమ్మలు ఇంట్లో ఉంటే ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఆర్థికంగా వృద్ధి కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లును ఏ విధంగా నిర్మించుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.